హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను పాస్ట్లో ఎక్స్పీరియన్స్ని, ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నాను అనే వాటి గురించి ప్లీజ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మెయిన్గా 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే మోటో బ్లాగింగ్ గురించి, రైడింగ్ కమ్యూనిటీ గురించి, రోడ్ సేఫ్టీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ కమ్యూనిటీ గురించి మాట్లాడదాం. రైడింగ్ కమ్యూనిటీ ఇప్పుడు ఎలా ఉంది? ఎవరైతే రైడర్స్ చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. రైడింగ్ కమ్యూనిటీలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీకు క్లారిటీ ఉందా? ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు అనే నన్ను క్వశ్చన్ చేయాల్సి వస్తే క్లారిటీ నా గురించి ఒక 1 minute చెప్తాను. నేను చాలా ఇయర్స్ బ్యాక్ నేను రైడింగ్ కమ్యూనిటీ గురించి హ్యాండిల్ చేశా, అడ్మిన్గా ఉన్నా. సో నేను డీప్గా చూసా అడ్మిన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రైడర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనే వాటి గురించి కూడా నేను చూసా దగ్గరుండి. నేను అంటే ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ థింగ్, రైడింగ్ కమ్యూనిటీ ఎందుకు జాయిన్ అవుతున్నారు రైడింగ్ కమ్యూనిటీలో? సో మీరు రైడింగ్ కమ్యూనిటీలో 10 మంది వెళ్తున్నారని చెప్పి వెళ్తున్నారా, లేకపోతే గ్రూప్ ఆఫ్ రైడ్స్ తోటి మనం ఫ్రెండ్స్తో వెళ్తాం కదా, సో అలాంటి ఫ్రెండ్స్తో ఎలా వెళ్తామో అట్లా రైడింగ్ ఫ్రెండ్స్తో మనం రైడింగ్లో కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కలిసి వెళ్దామనే ఉద్దేశంతో వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు? ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు దొరుకుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమవుతుందనంటే ఒకరిని చూసి ఒకరు రైడింగ్ కమ్యూనిటీని అంటే క్రియేట్ చేయడము, లేకపోతే క్లబ్స్ క్రియేట్ చేయడము, గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివి చేసుకుంటూ వస్తున్నారు. బట్ అవి ఇంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాయి. స్ట్రాంగ్ మీన్స్ అడ్మిన్ స్ట్రాంగ్గా ఉన్నారా? ఫస్ట్ అడ్మిన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ రైడింగ్ క్లబ్ కానీ కమ్యూనిటీ కానీ చాలా బాగుంటుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నాను? ఇది టార్గెటింగ్ అనిపిస్తుందేమో, మీరు ఏమనుకున్నా అనవసరం. కానీ ఏంటి తెలుసా, అడ్మిన్ అనే వ్యక్తికి నాలెడ్జ్ లేకపోయినా, కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయినా, మిగతా వాళ్ళు కొంతమంది, నేను డిఫరెంట్ మైండ్ సెట్ని చెప్తా, జస్ట్ షార్ట్గా చెప్తా వినండి. ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 మందికి 10 మైండ్ సెట్ ఉంటుంది. ఆ 10 మంది మైండ్ సెట్ని మనం కలుపుకొని ఒక పాయింట్లోకి తీసుకొచ్చి వాళ్ళతో రైడ్ చేయించడమే క్లబ్, రైడింగ్ కమ్యూనిటీ. అది ఎక్కడ అనేది ఒక్క పాయింట్లోనే టచ్ అవుతుంది. ఏంటి అని అంటే మనం వెళ్ళే దారిలో ఇట్లా ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారా, ఆ ఎక్స్ప్లెనేషన్కి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఎక్స్ప్లెనేషన్కి కనెక్ట్ అవ్వకుండా ఉన్నారు అని అంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్ తోటి దానిలోకి వచ్చారని అర్థం. అడ్మిన్ని వినలేదు అని అంటే 100% వాళ్ళు ఖచ్చితంగా డిఫరెంట్ మైండ్ సెట్ తోటి వచ్చారని అర్థం. ఎలా కొంతమంది అంటే గ్రూప్తో రైడ్ చేసి ఫొటోస్ పెట్టుకొని నేను పబ్లిసిటీ అవ్వాలని కొంతమంది, వీడియోస్ కోసం కొంతమంది, ఫొటోస్ కోసం కొంతమంది. సో అలా డిఫరెంట్ మైండ్ సెట్. అట్లా కాకుండా మనం ఒక గ్రూప్ ఆఫ్ రైడ్ తోటి చేయాలి, ఒక స్ట్రాంగ్ బాండ్. ఇది పీస్ ఆఫ్ మైండ్. వీళ్ళతో చేసే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నాకైతే డ్రింకింగ్ అలవాట్లేదు, బట్ తాగే వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు, అరే వీళ్ళతో మాత్రమే తాగాలి, వీళ్ళతో తాగొద్దు అని కొంతమంది పెట్టుకుంటారు కదా, అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సో సేమ్ థింగ్, నేను ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నాను. సో అట్లాంటి మైండ్ సెట్ ఇక్కడ కొంతమందికి వస్తుంది, వాళ్ళతో మాత్రమే రైడ్ చేస్తారు. ఇప్పటికీ కూడా నేను హ్యాండిల్ చేసిన క్లబ్లో వాళ్ళు కొందరితో మాత్రమే కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళతో మాత్రమే స్టిక్ అయిపోయి వాళ్ళతో మాత్రమే రైడ్ చేస్తారు. అవి అట్లా ఉండాలి. ఒక 2 మెంబర్స్ అయితే వాళ్ళ అన్నోన్ పర్సన్స్ పరిచయం అయ్యారు, వాళ్ళే రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నారు, సౌత్కి వెళ్ళారు, నార్త్కి వెళ్ళారు, మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. సో అట్లా బాండింగ్ ఏర్పడాలి. అది ఎట్లా ఏర్పడుతుంది అని అంటే అడ్మిన్స్ వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంటే, అదే దాన్ని అందరు ఫాలో అవుతుంటే అప్పుడు కనెక్ట్ అవుతారు. సో అట్లాంటి మైండ్ సెట్ ఉండాలి. లేదనుకోండి అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. మీరు తర్వాత దాన్ని మీరు బ్యాక్ కూడా తీసుకురాలేరు. అడ్మిన్ మెయిన్ ఇంపార్టెంట్, రైడర్స్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. డిఫరెంట్గా అనిపించింది అనుకోండి, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వినలేదా, చాలా గెట్ అవుట్ అని చెప్పేసుకోండి. ఎందుకంటే మీ ఒక మంచి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా ఈ క్లబ్కి దూరం అవుతారు. క్లబ్ గురించి చిన్నగా అది నేను చెప్తే బాగుండదేమో, ఎక్కువ మాటలు తెచ్చుకోలే క్లబ్ గురించి, అది టార్గెటింగ్ అనిపిస్తుందేమో. లైక్ తీసుకోండి, మోటో వ్లాగింగ్ గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఏం చేశారంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఫేమస్ అవ్వడం కోసం. సో ఫేమస్ అవ్వడం కోసం మీన్స్ అంటే అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి, అవతల వాళ్ళు ఎలా అయితే లైక్ చేస్తారో అలాంటి వాటి కోసమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళకు తగ్గట్టుగా చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎక్కడైనా బ్రేక్ ఇచ్చి అరే ఇట్లా కాదు అని చెప్పి బ్రేక్ ఇచ్చామనుకో, వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి మనం ఫీల్ అయినామనుకో, అది గ్యాప్ అనేది ఏడిపోతుంది అని అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు సాటిస్ఫై ఫీల్ అవ్వలేదు అనే దానికి వెళ్ళిపోయి కథం, చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా బుగ్గిపాలైపోతుంది. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మోటో వ్లాగింగ్ అనేది ఒక మెమొరబుల్ లాగా మీకు అనిపించి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి ఆ వీడియోస్ చూసినప్పుడు. ఆ వీడియోని చూసి ఇంకొక వీడియో తీయాలనే థాట్ రావాలి తప్ప, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం నీ అమ్మ వ్యూస్ రాలేదు
అనే పాయింట్కి మీరు వచ్చారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని గురించి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. గోప్రోకి డీజేకి ఒక్కొక్క దానికి బండిల్లో తీసుకున్నా సరే ఒక 50,000 అవుతుంది. బ్యాటరీ డ్రైన్ అవ్వడము, బ్యాటరీ ఉబ్బడము అట్లాంటి వాటి జరిగితే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని ఐఫోన్స్కి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. సాటిస్ఫై ఫీల్ అవ్వాలంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తేనే మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. సో ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, చేసిన లక్షలల్లా ఇన్వెస్ట్మెంట్ స్పాయిల్. అట్లా డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి వ్యూస్ కోసం, లైక్స్ కోసం మాత్రం మోటో వ్లాగింగ్ని స్టార్ట్ చేయకండి. ఇది ఇంకోటి రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడాలంటే రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి తెలుసా. వాటిని నేను డీప్గా అంటే ఇన్స్టాగ్రామ్లో చూడడం వల్ల ఏమైతుంది, అల్గారిథం నాకు అవే రిపీటెడ్గా చూపిస్తూ ఉన్నాయి. వాటి గురించి నేను రోడ్ సేఫ్టీ గురించి ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ పెడుతున్నాను, మిలియన్స్లో పోతున్నాయి. కావాలంటే చూడండి ఒకసారి. రోడ్ సేఫ్టీ గురించి మీరు తెలుసుకునే ప్లాట్ఫామ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎన్విరాన్మెంట్ లేదు. ఎక్కడైతే లైసెన్స్ ఇస్తారో అక్కడ మీరు తెలుసుకోలేకపోయారు, రోడ్డు మీదకి వచ్చారు. ఓకే, 10 years నుంచి కూడా బండి నడిపినా, 30 years నుంచి బండి నడిపినా ఒక్క మిస్టేక్ ఖరాబ్ అయిపోతుంది జీవితం. ఆ మిస్టేక్ ఎందుకు జరుగుతుంది అంటే నిర్లక్ష్యం. మరి పోనీ అది చాలాసార్లు మిస్టేక్ చేసి ఉంటారు, కానీ యాక్సిడెంట్ 10 సార్లు జరగదు కదా, ఒక్కసారే జరుగుతుంది. సో ఆ నిర్లక్ష్యం గిన్నిసార్లు చేశాను నాకు అంటే నేను గిన్నిసార్లు పోయినా అదే రోడ్లో గిట్లే పోయినా ఏం కాలేదు అని అనేది అంటే అదృష్టం. సో అట్లాంటి అదృష్టాలతోటి చాలామంది బతికిపోతున్నారు. దురదృష్టవద్ది ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఈ రోడ్ సేఫ్టీ అనేవి టాపిక్ లైక్స్ కోసం తీయట్లే. 2017 నుంచి చేస్తున్నా, బయట చేస్తున్నా, కొన్ని ఏరియాస్లో చేసిన, పర్సనల్గా ఇంపాక్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు జనాలకు తెలియాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ని కొంచెం పుష్ చేసుకుంటూ వస్తున్నా. పుష్ అంటే నేను డబ్బులు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లే, వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం అది బూస్టింగ్ లాగా అవుతుంది, నన్ను ఎక్కువ చూపించడానికి అల్గారిథం సహాయపడుతుంది. సో దట్స్ ద థింగ్. రోడ్ సేఫ్టీ గురించి ఒక్క టాపిక్ ఏంటంటే, ఊర్లో ఎంతమందికి బండ్లు ఉంటే ఎంతమందికి హెల్మెట్ ఉంది, దీన్ని బట్టే అర్థమైపోతుంది మనకు రోడ్ సేఫ్టీ మీద ఎంత అని. హెల్మెట్ నేను ఒక వీడియో పెట్టా, పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తున్న వీడియో. దానిలో ఏం జరిగిందనంటే చాలామంది పోలీస్ వాళ్ళని తిడుతున్నారు కదా. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళు ఫైన్ వేస్తున్నారు తిడుతున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే అతను ఫైన్ వేయడు కదా. సో అక్కడ మీకు మిస్టేక్ ఉంది. మరి రోడ్డు గురించి మాట్లాడుతున్నంటే, రోడ్డు గురించి పోలీస్ వాళ్ళకి కేవలం దానికంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది. రోడ్డుకు సంబంధించి మీరు మీ ఎమ్మెల్యేని, మీ గ్రామ పంచాయతీని వాళ్ళని అడగాలి. అక్కడి నుంచి మీరు పుష్ చేసుకుంటూ వచ్చి రోడ్డు గురించి గురించి అడగాలి. ఆ తర్వాత రోడ్డు మీద మంచిగా పోవడమా లేదా అనే దాని గురించి పోలీస్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోతే ఆగమవుతుంది కాబట్టి దానికోసం ఒక రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్తే మనం బాగుంటాం, ఎదుటి వాళ్ళు బాగుంటారు. దానికోసమే ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఫైన్ వేస్తే మీరు మారతారన్న ఉద్దేశంతో ఫైన్ వేస్తారు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పోలీస్ వాళ్ళని తిడుతూనే ఉంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ జరిగి పడిపోతే మీ ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు? ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు, మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అదే 350 రూపీస్ కట్టడానికి మాత్రం మీరు చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి కింద మీద పడి పోలీసులను ఆగమాగం తిడతారు. మరి ఇక్కడ కొన్ని లక్షలు కట్టాల్సి వస్తుంది అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? అక్కడే నెగ్లిజెన్సీ. అలాంటి వాటి గురించి మీకు ఎవ్వరు చెప్పట్లేదు, మీరు వినట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సో పోలీసు వాళ్ళని తిట్టడం మానేయండి. ఫస్ట్ మీ సేఫ్టీ మీరు చూసుకోండి. ఎంత రోడ్డు మంచిగా ఉన్నా బాగుండకపోయినా సరే మనకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇలాంటి వాటి గురించి నేను మంచి కాన్సెప్ట్స్ తీసుకున్నా, మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే విత్ మీ. ఇప్పటివరకు నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.